గుల్బర్గా డిస్టిక్. 24 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటుంది, ఇక్కడే తింటుంది, ఇక్కడే ధ్యానం, ఇక్కడే పడుకుంటుంది అనమాట. 24 ఇయర్స్ నుంచి ఒక లేడీస్ ఇక్కడ ఉంటుందంటే ఎంత భక్తిపూర్వంగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. మనం ఉన్న ఇంట్లోని ఎవరైనా 4 days ఊరికెళ్తే మనం ఉండగలమా? కూడా కాదు. చిన్న పావును చూస్తే పడుతుంటారు, చిన్న జరుని చూస్తే భయపడుతుంటాం. కానీ ఎన్ని జంతువుల మధ్య కూడా ఆడమనిషి ఉంటుందంటే ఎంతకన్నా పవిత్ర ప్లేస్ మనం ఎక్కడన్నా చూపించగలమా? ఒకసారి ఆలోచించండి. నేను నిదర్శనం చెప్పాలంటే ఆమెనండి. మిగతాదంతా చెప్పుకొస్తా ఒక 2 నిమిషాలు. కనబడుతుంది కదా, ఈ బ్లాక్ విగ్రహానికి ఈ పటానికి డిఫరెన్స్ ఏముంది, తేడా ఏం కనబడుతుంది? పూర హెయిర్స్ అనమాట, డ్రెస్ లేదు, పూర హెయిర్స్. ఆమెకు పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది నేను చెప్తాను. అక్క మహాదేవి లింగాయతులు. లింగాయతులు అంటే వీర శైలు మతస్థులు అంటారు. వాళ్ళు శివుడిని తప్ప ఇతర దేవుని పూజించరు. ఆ ఇష్యూ మనలో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో బలిజలు అంటారు, ఆంధ్ర సైడ్ ఏం జంగమూలు అంటారు. అక్క మహాదేవి వచ్చింది 800 years బ్యాక్ స్టోరీ, అంటే 800 సంవత్సరాలు. 800 సంవత్సరాల క్రితం అంటే ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఎట్లా ఉండి మనకు తెలియదు కదా, చాలా తిక్క ఫారెస్ట్. అన్ని జంతువుల మధ్యన కూడా ఒంటరి ధ్యానం చేసుకుంది. అక్క మహాదేవి ఈ కేవ్స్ చూసారు కదా, ఈ కేవ్స్ వచ్చి 1 lakh year కేవ్స్ అండి, అంటే 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్. పురాణ వస్తువు చెప్పిన లెక్కల ప్రకారంగా ఇది న్యాచురల్ కేవ్స్ అండి, ఎవరు తయారు చేసిందేం కాదు. మరి ఇది ఎట్లా తయారై ఉంటుంది? మీరు ఎవరికో అనుకుంటా చెప్పాలి, ఎట్లా తయారై ఉంటుంది? ఇదంతా ఓన్లీ వాటర్ తో కొట్టుకుంటూ ఏర్పడ్డది. వాటర్ అంత కిందకు ఉంది కదా, ఇంత పైకి ఎట్లా వచ్చింది అనేది మన అందరికి డౌట్. మనకి పెద్దవాళ్ళు శాస్త్రవేత్తలు చెప్తుంటారు చెట్లు పొట్లు ఎదుగుతుంది. మీకు ఐడియా ఉంది కదా, చెట్లు అంటే అవి, కొండలు అంటే ఇవి. 1,00,000 సంవత్సరాల క్రితం అంటే చాలా భూమిలో ఉంది. ఆ రోజుల్లో వాటర్ తో కొట్టుకుని ఎదిగెళ్తాయి. ప్రతి సంవత్సరం సమ్మర్లో ఆగిట్ సైడ్ హోదా ఇడుస్తారు, కొమ్మ సాగినప్పుడు ఎంతో కొంత ఎదుగుదల అవుతాను డాగ్ ఇడిచినప్పుడల్లా. అక్క మహాదేవిది కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ డిస్టిక్, ఉడుతుడని చిన్న పల్లెటూరులో జన్మించింది ఆమె. ఆమె తల్లిదండ్రుల పేరు నిర్మలాదేవి, సుమతి శెట్టి. వాళ్ళకి మ్యారేజ్ అయిన కొంతకాలం వరకు సంతానం కలగకపోతే శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని వేడుకుంటారు. మాకు సంతానం కలిగితే అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటారు, ఈ జన్మంటూ మా అమ్మాయికి మ్యారేజ్ చేయమని చెప్పేసి కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్న కొనాలకి పుడతారు. ఈ మసల పేరు మహాదేవి. అందరూ అక్క అక్క వాళ్ళు అక్క మధ్యని పిలవబడుతుంది. సపోజ్కి మనకి మ్యారేజ్ అయిన కొంతకాలం వరకు సంతానం లేదు, ఏదో ఒక దేవుడిని కోరుకుంటామా కోరుకోమా? కోరుకుంటాం. మనకు సంతానం కలిగితే దేవుడికి ముడుపులు ముక్కులు ఏమిస్తానని కోరుకుంటాం? తలనీలాలు, మేము ఏదైనా కలుగుంటే లేడు దానం దేవుడి కోసం కోరుకుంటాం. మరి వాళ్ళు అట్లా కాదు, అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటారు, ఈ జన్మంటూ మా అమ్మాయికి మ్యారేజ్ చేయమని చెప్పేసి కోరుకున్నారు. కోగలమా?